ఒక చిన్న ప్రతి ఒక్కరం ఈ భూమి మీద కొన్ని రోజులు గడపడానికి వచ్చిన అతిథుల వంటి వాళ్ళమే కదా! మరి బ్రతికినన్నాళ్ళు మరొకరిపై కోపం, మరొకరిపై పగ, మరొకరిపై అసూయ, ప్రతీకారం, ద్వేషం ఇయన్నీ అవసరమా? ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం, మన భావాలు, మన ఆలోచనలు బావుంటే అన్నీ బంధాలు, ధనం అన్నీ కూడా మన దగ్గరికే వస్తాయి. నమ్మక ద్రోహం చేసేవారు, నమ్మించి మోసం చేసేవారు, ఎదుటవారి నాశనాన్ని కోరుకునేవారు ఇప్పుడు తప్పించుకుని తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు. కానీ విధి ఆడే ఆట నుండి ఎవ్వరం తప్పించుకోలేం కదా! అందుకే ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతో ఉండాలి. థింక్ పాజిటివ్. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. మన భావాలు, మన ఆలోచనలు, మన ఊహలు, మన మాటలు అన్నీ కూడా మన భవిష్యత్తును నిర్మిస్తాయి కాబట్టి ఎప్పుడూ అవన్నీ పాజిటివ్‌గా ఉండేటట్టు చూసుకుందాం. ధ్యానం చేద్దాం. ప్రేమ, కరుణ మనలో ఉప్పొంగేలా మనం సాధన చేద్దాం. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.